హాయ్ అండి. ఈరోజు చింత చిగురు పచ్చెనగపప్పు కర్రీ వండి చూపిస్తానండి. ఇలా ఎప్పుడైనా మీరు వండారా? వండకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 3 గుప్పుళ్ళు చింత చిగురు తీసుకున్నానండి, మన గుప్పుడుతో పెద్ద గుప్పుడుతో. అలాగే ఈ బౌల్తో పప్పు తీసుకున్నానండి, పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు పాన్లో వేసి వాటర్ పోసండి శుభ్రంగా కడిగేసానండి. ఈ కడిగిన పప్పులో మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టండి, స్టవ్ వెలిగించానండి. చూసారా, పప్పు అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఒకసారి బద్ద ఇలా నొక్కుకు చూడండి, ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని వేరే గిన్నెలోకి తీసేసి అదే పాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసానండి. దంచుకుని ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు దంచుకుని వేసానండి. ఇప్పుడు ఒక 3 మిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. ఇలా వేగుతున్న దాంట్లో గుప్పుడు కరివేపాకు వేసాను. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ముక్కలు వేసి బాగా మగ్గనిచ్చానండి. 2 టమాటాలు చిన్న సైజువి కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసి బాగా మగ్గనిచ్చానండి. ఒక్కసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే చూసారా, టమాటో బాగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. చింత చిగురు కదండి, కారం బాగానే పడుతుంది. అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసాను. బాగా కలుపుకొని చూసారా, ఆయిల్ బయటకు వచ్చాక మనం ఉడకబెట్టి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి, వాటర్తో సహా వేసేస్తున్నాను. ఇది బాగా కలుపుకొని చూసారా, ఇప్పుడు ఇంకో కొన్ని ఎక్కువ ఏమవసరం లేదండి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. చూసారా, ఇలా కర్రీ అయితే ఇలా ఉడుకుతూ ఉండగా మనం తీసుకుని పక్కన పెట్టిన చింత చిగురుని వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. చింత చిగురు మొత్తం కర్రీ అంతా కలిసేలాగా బాగా కలుపుకుని ఒక్కసారి ఒక 5 మినిట్స్ మూత పెడితే చింత చిగురు కూడా మగ్గిపోతుందండి. చూసారా, చింత చిగురు కూడా మగ్గిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో కొంచెమే ఉందండి కొత్తిమీర అయితే, అదే కొద్దిగా వేస్తున్నాను, పెద్ద అవసరం లేదులేండి కొత్తిమీర. ఇప్పుడు నాకైతే ఆకలేస్తుందండి. వేడి వేడి చింత చిగురు పచ్చిశనగపప్పు కూర వేసుకుని నేనైతే భోజనం చేసేస్తున్నానండి. చూసారా, నా భోజనం అయితే అయిపోతుంది. మీరు కూడా ఇలా పప్పు చింత చిగురు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చింది కదండి, ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.